బిలినియర్ ప్లే బాయ్ అయిన టోనీ స్టార్క్ కు పర్సనల్ సెక్రటరీగా ఉన్న పెప్పర్ పాట్స్ టోనీని ఐరన్ మ్యాన్ అని తనే మొదటగా తెలుసుకుంది. తను ప్రపంచాన్ని కాపాడడానికి కాలాన్ని వెచ్చించడంతో తన వ్యాపారాలను పెప్పర్ నే ముందుండి నడిపించింది. చిటారి షిప్ ని పేల్చిన దగ్గర నుండి ప్రపంచానికి ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఐరన్ మ్యాన్ ఆ తర్వాత నుండి నిద్రలేని రాత్రులు గడుపుతుండడం దగ్గర నుండి చూసింది. అందుకే వీలైనంత వరకు తన ప్రమాదాలకు దూరంగానే ఉండేలా చేయాలనుకున్న స్ట్రేంజ్ కారణంగా స్పేస్ కి వెళ్ళిన ఐరన్ మ్యాన్ తిరిగి వచ్చే వరకు నరకాన్ని చూసింది కావచ్చు. పెళ్లి చేసుకుని పాప ఉన్నా సరే పోయిన వారిని తిరిగి తీసుకురావాలేమోనని ఎన్నో ప్రయత్నాలు చేయడానికి చూసిన పెప్పర్ ఇక్కడ అసలు నిద్రపోతావా అనం బట్టి గిల్డ్ తో నలుగుతున్న ఐరన్ మ్యాన్ చూస్తూ గడిపిన పెప్పర్ కూడా సరైన జీవితాన్ని గడపలేదు కావచ్చు. ఎన్నో యుద్ధాలలో ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా రిస్క్ చేస్తున్న ఐరన్ మ్యాన్ ని మార్చలేని పెప్పర్ ఇక థానోస్ రూపును ఎదుర్కోవడానికి తను కూడా బ్యాటిల్ వచ్చింది. ఇక్కడ తనని తన కూతుర్ని వదిలేసి చనిపోతున్న ఐరన్ మ్యాన్ ముందు తన బాధను దిగమింగుకుంటూ మేమంతా బాగుంటాం నువ్వు రెస్ట్ తీసుకోవడం బట్టి సంవత్సరాలుగా ప్రపంచాన్ని కాపాడడానికి నిద్రలేని రాత్రులను గడుపుతూ ఐరన్ మ్యాన్ చేసిన సాహసాలను దగ్గర నుండి చూసిన పెప్పర్ ప్రతిరోజు భయంకరమైన PTSDతో తమతో బ్రతకడం కంటే తమతో లేకున్నా సరే కనీసం చావనే తనకు ప్రశాంతత ఇస్తుందని అందుకే ఆ విధంగా కోరుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. We're gonna be okay. You can rest now.